అమరావతిలో సొంతింటికి సీఎం శంకుస్థాపన, కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతిలో ఇంటి నిర్మాణం మా నిబద్ధతకు ప్రతీక, లోకేష్ గారి వ్యాఖ్య. శివశంకర్ గారు చెప్పండి, 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు కోస్తా జిల్లాలో అంత నాయకులు, అంత పెద్ద నాయకులు ఇంకెవరన్నా 5 ఎకరాల్లో కట్టిన ప్రముఖులు ఎవరున్నారు? అయితే జగన్ గారు ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నారు కదా, అంటే వీళ్ళకంటే ఆయనకే ఎక్కువ నిబద్ధత ఉన్నట్టు ఒప్పుకున్నట్టేనా? ఒకటి సార్, 2 విషయాలు ఇక్కడ. నిబద్ధత అనేటువంటిది ఎవరికి ఉంది? 2014 నుంచి 19 వరకు ఉన్నా, ఈ రోజు వరకు ఉన్నా కూడాను వీకెండ్ అయ్యే లోపల హైదరాబాద్కి వెళ్తే అక్కడికి వెళ్ళి దాచుకుంటూ వెళ్తా ఉన్నారు. కనీసం అంటే కనుక ఇక్కడ ఒక ఇల్లు లేదు, అక్రమంగా నివసిస్తున్నాడు అనేటువంటిది అందరికీ తెలుసు. ఈ రోజు నిబద్ధత గురించి మాట్లాడేటప్పుడు గత 8 సంవత్సరాలు మీరు నిబద్ధతగా లేవు, జగన్మోహన్ రెడ్డి గారు నిబద్ధతగా ఉన్నారనేటువంటిది ఆయన ఇండైరెక్ట్ గా చెప్పినటువంటిది ఒక మాట. ఇక రెండవ ఆస్పెక్ట్ వస్తే 5 ఎకరాల 25 సెంట్లు అంట ఇల్లుది. ఎల్లో పత్రికల ప్రకారమే నేను చెప్తా ఉన్నాను. అంటే ఈయన పాపం చేతికి వాచి లేదు, ఉంగరం లేదు కదా, 5 ఎకరాల 25 సెంట్ల ఇల్లు అంట 1 year లో పూర్తి చేయాలంట. జగన్మోహన్ రెడ్డి గారేమో సొంత కష్టార్జితంతో జనాల ముందు తీసుకొని సొంత ఇల్లు ఇక్కడ కట్టించుకొని ఎక్కడున్నా కూడాను చేస్తే దాన్నేమో ప్యాలెస్లు అంట. ఏది 1/2 ఎకరాలో ఆఫీసు ఇల్లు అన్ని కట్టుకుంటే దాన్నేమో ప్యాలెస్ అంట. ఈయన 5 ఎకరాల 25 సెంట్లు కడితే కుయ్యి కయ్యట్లేదు ఎల్లో మీడియా. అంటే అది చంద్రన్న మహల లేకపోతే చంద్ర మహారాజు వారి మహల తెలియదు. అంటే ఎదుటోడి మీద మాట్లాడేటప్పుడు కనీస ఇంగితము జనాలు ఆలోచన చేస్తారనేటువంటి ఆలోచన రాజకీయ పార్టీ నాయకుడిగా చంద్రబాబుకు లేకపోయినా, లోకేష్ కు లేకపోయినా, ఎల్లో మీడియాకైనా ఉండొచ్చు. ఈ రోజు 5 ఎకరాల 25 సెంట్ల చంద్రన్న ప్యాలెస్, చంద్రన్న మహల్ అని రాయొచ్చు కదా. ఎల్లో మీడియా అంతా కూడా ప్యాలెస్ కడుతున్నాడు, మహల్ కడుతున్నాడు అనేటువంటిది. ఇంకోటి సార్, ఇక్కడ ఈ వెలగపూడిలో రాజధాని పరిధిలో భూములు ఇచ్చినటువంటి రైతులకి వాళ్ళకి అలాట్మెంట్ జరగకుండా, వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వకోకుండా, ఒక్కరు కూడా కింద కామెంట్ చూడండి, ఆ యొక్క పోస్టుల్లో వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వలేదంట ఇల్లు కట్టుకోవడానికి. అంటే భూములు ఇచ్చారు వాళ్ళకి, 1200 గజాలు ఎంతో ఇచ్చారు కదా, వాళ్ళకి కట్టుకోవడానికి ఎక్కడ ప్లాట్ కేటాయించి తెలియదు, వాళ్ళకి పర్మిషన్లు లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఈయన భూమి ఇవ్వలేదు, ల్యాండ్ పూలింగ్ లో ఏమీ లేదు. ఆ రాజధాని ప్రాంతంలో ఇళ్ళకి పర్మిషన్ ఎలా ఇచ్చారో, ఎలా కొన్నారో ఏంటో ఇదంతా మతలబలాగా ఉంది సార్. కీలకమైన పాయింట్ చెప్పారే, కరెక్టే, మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదైతే. మామూలుగా అయితే కొంతమంది, చాలా మంది ప్రముఖులు ముందుగానే పొలాలు కొని వాళ్ళకి పూలింగ్కి ఇచ్చి తర్వాత రిటర్నబుల్ ప్లాట్లు తీసుకోవటం ఇట్లాంటిది జరిగింది. మరి ఇప్పుడు చంద్రబాబు గారు అక్కడ పూలింగ్కి ఆయన ఏమైనా ముందు కొన్నారా? 5 ఎకరాలు ఎట్లా వస్తుంది ఒకే చోట అనేది కూడా ఒక ఆసక్తికరమైన అంశం. 5 ఎకరాల 20 సెంట్లు ఎలా వచ్చింది? ఈ పర్మిషన్ ఎలా ఇచ్చారు అక్కడ కట్టుకోవడానికి? మిగతా వాళ్ళు పాపం భూములు ఇచ్చి 10 సంవత్సరాల నుంచి లబోద్దీపం అంటున్నా వాళ్ళు కట్టుకోవడానికి లేదే. ఏదో మహాలకు, యూనివర్సిటీలకు వాళ్ళు ఇల్లు అంటున్నారు కానీ ఆ ఇచ్చిన రైతులు కట్టుకోండి అని ఒక్కరు కూడా గృహప్రవేశం చేసుకోలేదు పాపం. సొంత ఇల్లు ఉన్నా కూడా, ఆ సొంత భూమి ఉన్నా కూడా భూమి పూజ చేసుకోలేదే. ఇదంతా పెద్ద మతలబుగా ఉంది సార్. ఇది నిజంగానే కీలకమైన పాయింట్ ఏంటంటే 5 ఎకరాల స్థలం ఒకే చోట ఎట్లా వచ్చింది ముఖ్యమంత్రి గారికి? ఆ ఇంటి పర్మిషన్ తీసుకునే చేస్తున్నారా, లేకపోతే తర్వాత తీసుకుంటారా? శంకుస్థాపన వరకు చేసుకుని అయినప్పుడు కూడా మొత్తం కవరప్ చేశారు. కీలకమైన పాయింట్ చెప్పారు. మరి దాని మీద ఏమన్నా ప్రభుత్వం వివరణ ఇస్తుందో పొండి అంటుందో తెలియదు. కానీ శివశంకర్ గారు మీరేమంటారు? 5 ఎకరాలు ఇల్లు కట్టుకోవడం అంటే గొప్ప విశేషమే కదా. మన నాయకుడు అంత గొప్ప స్థాయిలో ఇంకెవరికి లేనంతగా ఉండటం అనేది అందరికీ సంతోషించాల్సిన విషయమేనంటారా? రామ్నాథ్ మాట్లాడే ముందు ఒక చిన్న పాయింట్. ఇప్పుడు దేశంలోకెల్లా అత్యధిక సంపన్న ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటిది ఏడీఆర్ రిపోర్ట్ కానీ కేంద్రం ఇచ్చినటువంటి లెక్కల్లో మొట్టమొదటి స్థానంలో నారా చంద్రబాబు నాయుడు గారు సంపన్న ముఖ్యమంత్రిగా వచ్చింది, వందలాది కోట్లతో, వేలాది కోట్లతో. సో ఆ విధంగా ఈ రోజు కూడా ఆయన ఇల్లు కూడా ఎవరిది పెద్దది ముఖ్యమంత్రులు అంటే కనుక నేనే ఉండాలి కదా. 5 ఎకరాలు ఉండకపోతే కనుక మన రాష్ట్రం ఎట్లుంటది? మనమేమో ఇంకెవరికైనా ఉండొచ్చేమో కదా, ఇంకా కొద్ది మందికి ఎవరికైనా ఉన్నాయా? ముఖ్యమంత్రులుగా నాకు తెలిసి లేవు సార్. ఇది ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ ఎవరికైనా సరే ఉంటే అది పలానా అని రెఫర్ చేయొచ్చు. కానీ లేకపోతే మాత్రం అది కూడా గొప్ప విషయమే కదా, రికార్డు సాధించినట్లే కదా. రైట్.